ప్రస్తుతం నేను విజయ పాల డైరీ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాను. 60 ఏళ్లుగా ప్రజలందరికీ కూడా పాలని ప్యాకెట్ రూపంలో అందిస్తున్నది ఇదే ప్రాంతం నుంచి. సో విజయవాడ పాల ఫ్యాక్టరీ అంటే మోస్ట్లీ తెలియని వాళ్ళు ఎవరు లేరు. సో ఈ పాలు ఎలా తయారు చేస్తున్నారు అంటే పాలు సేకరణ దగ్గర నుంచి ప్రాసెస్ చేసి ప్యాకెట్ రూపంలో ఎలా పంపిస్తున్నారు అనేది ఇప్పుడు తెలుస్తున్నాం. ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం నాతో ఉన్నారు జనరల్ మేనేజర్ ఆపరేషన్స్ విజయ డైరీ లక్ష్మారావు గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ యాక్చువల్గా మీ పాత్ర 60 ఏళ్ల పాత్రలో 60 ఏళ్ల ఈ ప్రస్థానంలో మీ పాత్ర చాలా కీలకమైనది. సక్సెస్ స్టోరీ వినే ముందు ఈ ప్రాసెసింగ్ అనేది తెలుసుకోవాలనేది మా ప్రేక్షకుల కోరిక. తప్పకుండా అండి. మీరు లోపలికి వస్తే ప్రాసెస్ ఆపరేషన్స్తో ఎక్విప్మెంట్తో పాటు క్లియర్గా యాక్టివిటీస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోపలికి రండి. ఫస్ట్ మనం ఇప్పుడు ట్యాంకర్ రిసెప్షన్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మనకి ఏదైతే మిల్క్ బల్క్ కూలింగ్ యూనిట్లో కూల్ అయ్యి స్టోర్ చేసిన మిల్క్ని రోడ్ ట్యాంకర్స్లో లోడ్ చేసి మనం ఇక్కడ తీసుకొస్తాము. అవి ఇన్సులేటెడ్ ట్యాంకర్స్. అరౌండ్ 4 degreesలో మిల్క్ అక్కడ లోడ్ చేస్తారు. అదే టెంపరేచర్లో మనకి ఇక్కడ రీచ్ అవుతుంది. ఇక్కడ మన డాక్ మీదకి రాగానే ఇక్కడ నుంచి ల్యాబ్కి ఇన్ఫామ్ చేస్తారు. ల్యాబ్ నుంచి శాంపుల్ కలెక్ట్ చేస్తారు ట్యాంకర్ నుంచి. ఆ శాంపుల్ రిజల్ట్స్ దాదాపు మనకి 30 నుంచి 35 పారామీటర్స్ వన్ షాట్లో ఒక హాఫ్ టు 1 minute టెస్ట్ చేసే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉంది. అంటే దాంట్లో ఉన్న ఫ్యాట్ కానివ్వండి, సాలిడ్స్ నాట్ ఫ్యాట్ కానివ్వండి, మీద మిల్క్ కాన్స్టెంట్సే కాకుండా ఎనీ అడల్ట్రెంట్స్, ప్రిజర్వేటివ్స్ అటువంటి దాదాపుగా మనం 32 వరకు కూడా వెరిఫై చేస్తాం 1 నిమిషంలోనే. అవన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ క్వాలిటీ మనకి దాంట్లో ఏమీ అబ్జెక్షన్ లేదు అని డిక్లేర్ చేసి ల్యాబ్ ఇన్ఫామ్ చేస్తుంది ఆర్ఎంఆర్డి టీమ్కి. అప్పుడు మాత్రమే ట్యాంకరు అన్లోడింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ అన్లోడ్ అయిన మిల్క్ మనం రా మిల్క్ స్టోరేజ్ ట్యాంక్లోకి త్రూ చిల్లర్ ద్వారా రా మిల్క్ స్టోరేజ్ ట్యాంక్స్లోకి తీసుకుంటాము. రా మిల్క్ స్టోరేజ్ ట్యాంక్లో కూడా మనం బిలో 4 degrees టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం. ఎందుకు ఈ టెంపరేచర్ బిలో 4 degrees మెయింటైన్ చేస్తాము అంటే మిల్క్ అడ్డర్ నుంచి వచ్చిన తర్వాత కానీ బయట మాన్యువల్ హ్యాండ్లింగ్లో మిల్కింగ్ చేసేటప్పుడు కానీ చాలా బ్యాక్టీరియా ఉంటుంది దాంట్లో. అడిషనల్గా ఈ మిల్క్ హ్యాండ్లింగ్లో కొంత వచ్చేదైతేమి సో ఇవి ల్యాక్స్లో ఉంటుంది. అటువంటి బ్యాక్టీరియా మీకు 30 degreesలో ఐడియల్ టెంపరేచర్లో చాలా ఫాస్ట్గా మల్టిప్లై అయ్యి రిప్రొడక్షన్ జరుగుతుంది. బ్యాక్టీరియా మల్టిప్లై అయ్యి రిప్రొడక్షన్ జరిగినప్పుడు నంబర్ పెరిగిపోయి మిల్క్లో ఉన్న లాక్టోజ్ని లాక్టిక్ యాసిడ్గా కన్వర్ట్ అయిపోతుంది. ఆ విధంగా లాక్టిక్ యాసిడ్ కన్వర్ట్ అవ్వటం వల్ల మిల్క్లో ఎసిడిటీ పెరిగిపోయి మనకి కర్డిల్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఆ ఎసిడిటీ రైజ్ కాకుండా ఉండటం కోసం బ్యాక్టీరియల్ గ్రోత్ని అవాయిడ్ చేయడం కోసం మనం ఇమ్మీడియట్గా మిల్క్ చిల్ చేసిన దాన్ని ఫర్దర్ ప్రాసెసింగ్ అయిన తర్వాత ఫర్దర్గా ప్యాకింగ్ అయినా మార్కెట్లో లోడ్ అయ్యి ఏజెంట్ వరకు రీచ్ అయ్యే వరకు కూడా మనం ఆ 4 degrees మెయింటైన్ చేయడానికే అన్ని లెవెల్లలో ప్రయత్నం చేస్తాం. స్టాండర్డైజేషన్ ప్రాసెస్ ఏంటి అంటే ఏదైతే మనం మిల్క్ మార్కెట్లో అమ్ముతామో దానికి కొన్ని ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. అవి లీగల్ స్టాండర్డ్స్ ఉంటాయి. దానికి ఇన్ జనరల్గా ఫుల్ క్రీమ్ మిల్క్, స్టాండర్డైజ్డ్ మిల్క్, టోన్డ్ మిల్క్, డబల్ టోన్డ్ మిల్క్ అనే వేరియంట్స్ మనం మార్కెట్లో అమ్ముతూ ఉంటాం. దానికి కొన్ని ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ ఎంత ఉండాలనేది స్టాట్యుటరీ స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ మినిమం మెయింటైన్ చేయాలి. దాన్ని మెయింటైన్ చేసే ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ అడ్జస్ట్మెంట్ని స్టాండర్డైజేషన్ ప్రాసెస్ అంటాం. వన్స్ మిల్క్ ప్యాచరైజ్ చేయటం, ఈ ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ అడ్జస్ట్ చేసి స్టాండర్డైజ్ అయిన మిల్క్ని ప్రాసెస్డ్ మిల్క్ స్టోరేజ్ ట్యాంక్స్లో స్టోరేజ్ చేసుకుంటాం. అక్కడ కూడా బిలో 4 degreesలోనే స్టోరేజ్ చేసి పెడతాం. ఏదైతే ఇది ప్యాచరైజ్ చేసి స్టోర్ చేసామో మిల్క్ మనం ఏదైతే మార్కెట్కి కావాల్సింది మార్కెట్కి ఇచ్చుకుంటాము. రిమైనింగ్ కర్డ్కి కావాల్సింది కర్డ్కి ఇచ్చుకుంటాము. ప్రోడక్ట్స్ ఉన్నాయి మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రోడక్ట్స్, స్వీట్స్ కానివ్వండి, వేరే యూహెచ్టీ మిల్క్ కానివ్వండి, వీటికి కావాల్సిన మిల్క్ వాళ్ళకి ప్రొడక్షన్ ప్లానింగ్కి ఎవరికి కావాల్సింది సెక్షన్ వైజు ఇక్కడ ప్రొడక్షన్ ప్రాసెసింగ్ నుంచి
పంపింగ్ జరుగుతుంది. ఇది జనరల్గా ఆ ప్రాసెసింగ్ అనేది త్రూఅవుట్ ద డే జరుగుతూ ఉంటుంది. వేరేస్ మన డైరీకి వచ్చేళ్ళకి ఈ ప్యాకింగ్ యాక్టివిటీ, ప్రొడక్షన్ యాక్టివిటీ అనేది ప్రోడక్ట్స్ కానివ్వండి, మిల్క్ ప్యాకింగ్ కానివ్వండి, జనరల్గా డే షిఫ్ట్లో జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్యాకింగ్ అనేది మార్నింగ్ అరౌండ్ 6 o'clock స్టార్ట్ అయ్యి రాత్రి దాదాపు 9 గంటల వరకు జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కర్డ్ ప్రొడక్షన్ కూడా మార్నింగ్ 6కు స్టార్ట్ అయ్యి నైటు 7-8 వరకు జరుగుతూ ఉంటుంది. స్వీట్స్ అన్నీ కూడా డే టైంలోనే మ్యాక్సిమం మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంటుంది. ఓన్లీ మిల్క్ ప్రాసెసింగ్ మాత్రమే, అన్లోడింగ్ ప్రాసెసింగ్ మాత్రమే 24 hours యాక్టివిటీగా జరుగుతూ ఉంటుంది. ఏదైతే ఇప్పుడు ప్రాసెసింగ్ చేస్తున్నామో ఈ ప్రాసెసింగ్ చేసేటప్పుడు కూడా ప్రాసెసింగ్ ఫైనల్ అయిపోయిన తర్వాత ఈ దీంట్లో ఉన్న ప్రతి స్టెప్లో కూడా క్వాలిటీ కంట్రోల్కి శాంపుల్ వెళ్తుంది. ప్రతిదీ ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్లతో పాటు మిగతా అన్ని పారామీటర్స్ కూడా ఎవ్రీ టైం చెక్ చేస్తారు. ఒకసారి ఫైనల్ అయిందని డిక్లేర్ చేసిన తర్వాతనే దాంట్లో ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ కానీ వేరే రకమైన ఎటువంటి అడల్ట్రెంట్స్, న్యూట్రలైజర్స్ అవన్నీ కూడా టెస్ట్ డిక్లేర్ చేసిన తర్వాతనే ఏమీ లేవు అని కన్ఫర్మ్ చేసిన తర్వాతనే ల్యాబు అది ప్రొడక్షన్కి, ప్యాకింగ్కి క్లియరెన్స్ ఇస్తారు. అక్కడ నుంచి ప్యాకింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్యాకింగ్ అనేది మనకి ఫుల్లీ ఆటోమేషన్ సిస్టమ్ ఉంది కొత్త ప్లాంట్లో. అక్కడ మనం ఈ డిఫరెంట్ వేరియంట్స్ని డిఫరెంట్ సైజెస్లో 200 ml, 150 ml, 1/2 లీటరు, 1 లీటరు మార్కెట్ రిక్వైర్మెంట్ని బట్టి మనం మిల్క్ ప్యాకింగు చేసి ప్యాక్ అయిన మిల్క్ని కోల్డ్ స్టోరేజ్లో బిలో 4 degrees స్టోర్ చేసి పెడతాం. అదేవిధంగా ఏదైతే మిల్క్ మనం కర్డ్ కోసం ప్రాసెస్ చేసి స్టాండర్డైజ్ చేసినామో ఈ ల్యాబొరేటరీలో జరగాల్సిన ఈ టెస్ట్లన్నీ జరిగి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఆ కర్డ్ మిల్క్ని కర్డ్ ప్యాస్చరైజర్లో మళ్ళీ కొంచెం కర్డ్ ప్యాస్చరైజేషన్ అంటే కొంత టెంపరేచర్ హై టెంపరేచర్లో చేస్తాము. 95 degrees ప్రాసెస్ చేసి దాన్ని అగైన్ చిల్ చేసి స్టోరేజ్ ట్యాంక్స్లో పెట్టుకున్న తర్వాత ఈ కర్డ్ మిల్క్కి మనం ఎప్పుడైతే ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలనుకున్నామో దాంట్లో కర్డ్ కల్చర్స్ ఉన్నాయి. మనం అంతా కూడా ఇంపోర్టెడ్ కల్చర్సే వాడతాము. ఆ కల్చర్స్ యాడ్ చేసి ఆ మిల్క్ని ప్రీ హీటర్ ద్వారా 42 degrees రైజ్ చేసి 42 degrees రైజ్ అయిన మిల్క్ని ప్యాకింగ్ మెషిన్స్కి పంప్ చేసి ప్యాకింగ్ మెషిన్స్లో 42 degrees మనకి కావాల్సిన సైజెస్లో అది 130 grams ఉంది, 140 grams ఉంది, 450 grams ఉంది, 900 grams ఉంది, తర్వాత 1 లీటర్ బకెట్ ఉంది, 5 లీటర్ బకెట్ ఉంది, 10 లీటర్ బకెట్స్ ఉన్నాయి, 100 grams కప్ ఉంది, 400 grams కప్ ఉంది. ఈ అన్ని వేరియంట్స్ కూడా ఈ ప్రాసెస్ అయిన కల్చర్ యాడెడ్ మిల్క్ని 42 degrees హీట్ చేసిన మిల్క్ని అదే టెంపరేచర్లో ప్యాక్ చేసిన కల్చర్ యాడెడ్ మిల్క్ని ఇంక్యుబేషన్ రూమ్లో 42 degrees అరౌండ్ 3.5 to 4 hours ఆ టెంపరేచర్లో ఉంచుతాం. ఆ టెంపరేచర్లో మనం 3.5 to 4 hours ఉంచినప్పుడు కంప్లీట్గా కర్డ్ ఫామ్ అయిపోతుంది. కంప్లీట్గా కర్డ్ ఫామ్ అయిపోయిందని ఒక కన్ఫర్మేషన్ టెస్ట్ కూడా ల్యాబ్ వాళ్ళు అగైన్ చెక్ చేస్తారు. చెక్ చేసిన ప్రోడక్ట్ని దానికి కావాల్సిన రిక్వైర్డ్ ఎసిడిటీ రైజ్ అయింది, కర్డ్ ఫామ్ అయిందని కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత దాన్ని కోల్డ్ స్టోర్లో షిఫ్ట్ చేసి మళ్ళీ అగైన్ 4 degrees దాని టెంపరేచర్ డౌన్ చేస్తాం. 42 degrees నుంచి ఏదైతే ఈ 42 degrees నుంచి 4 degrees కూల్ చేసిన ప్రోడక్ట్ని ఆ రోజు కానీ నెక్స్ట్ డే కూడా మనం మార్కెట్లో పంపించుకోవచ్చు. దానికి దాదాపు 1 week నుంచి 10 days వరకు మనం సెల్ఫ్ లైఫ్ మార్కెట్లో ఇస్తున్నాం. ఇప్పుడు మనం ఈ మిల్క్ అనేది సీజనల్గా ప్రొడక్షన్ వాల్యూమ్స్ మారుతూ ఉంటాయి. మనకి
జనరల్గా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మిల్క్ కొంత ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది. ఆ సీజన్లో మిల్క్ కావింగ్ సైకిల్ అయితేమి, అనిమల్స్ కావింగ్ సైకిల్ అయితేమి, సీజనల్గా ఉండే వాతావరణ మార్పులు అయితేమి, ఫీడింగ్ అవైలబిలిటీ ఇవన్నీ కన్సిడర్ చేసుకొని 2 సీజన్లుగా, ఒకటి ఫ్లష్ సీజను, 2 లీన్ సీజన్ అంటాం. ఏప్రిల్ టు సెప్టెంబర్ వరకు లీన్ సీజన్ అని, ఆ సీజన్లో మిల్క్ తక్కువగా ఉంటుంది. అగైన్ అక్టోబర్ నుంచి మార్చి వరకు మనకి హయ్యెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఉంటుంది. ఈ హయ్యెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ వచ్చినప్పుడు ఈ మన ఎంపీఎఫ్ విజయవాడలో దాదాపు 6 లక్షల లీటర్ల ఫుల్ కెపాసిటీస్తో హ్యాండిల్ అవుతూ ఉంది. మనకి మార్కెట్ మిల్క్కి, ప్రోడక్ట్స్కి పోను మిగతా దాదాపు 150,000 లీటర్లు ఎవ్రీడే మనకి ఎక్సెస్ మిల్క్ ఉంటుంది. ఆ ఎక్సెస్ మిల్క్ నుంచి సపరేషన్ చేసి ఫ్యాట్ని బటర్గా కన్వర్ట్ చేస్తాము. ఏదైతే స్కిమ్ మిల్క్ వస్తుందో సపరేషన్ చేసినప్పుడు ఆ స్కిమ్ మిల్క్ని అంతా కూడా మనకి పౌడర్ ప్లాంట్ ఉంది. పౌడర్ ప్లాంట్లో స్కిమ్ మిల్క్ పౌడర్గా కన్వర్ట్ చేస్తాం. ఆ కన్వర్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే, మిల్క్ని మనం అండర్ వ్యాక్యూమ్ ఎవాపరేషన్ చేస్తాము. మిల్క్లో ఏదైతే స్కిమ్ మిల్క్లో 9% సాలిడ్స్ ఉంటాయో, 9 to 10%, వాటిని మనం 40 to 45% వరకు కాన్సన్ట్రేట్ చేస్తాము. ఆ 42% వచ్చిన సాలిడ్స్ని ఒక డ్రయర్ లోపలికి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్తోని స్ప్రే చేస్తాము టాప్లో. ఆ డ్రయర్ లోపలికి 200 degreesలో హాట్ ఎయిర్ మూవ్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి ఈ మిల్క్ దాంట్లో స్ప్రే అయిన సెకండ్స్లోనే పౌడర్గా మారిపోయి కిందకి డ్రాప్ అయిపోయి మనం బ్యాగ్స్లో ఆ పౌడర్ని కలెక్ట్ చేసుకుంటాం. హాట్ ఎయిర్ మిగతా సైక్లోన్స్ అని ఉంటాయి, ఏదైనా పార్టికల్స్ హాట్ ఎయిర్తో ఎస్కేప్ అయితే కూడా అది రికవరీ అయ్యి వాటిని కూడా మళ్ళీ ఈ పౌడర్లోకి కలెక్ట్ అయ్యే సిస్టమ్ ఉంటుంది మనకి పౌడర్లో. సో ఏదైతే మిల్క్ మనం యాజ్ ఇట్ ఈజ్గా మిల్క్ని సపరేషన్ చేసి కాన్సన్ట్రేట్ చేసి పౌడర్గా కన్వర్ట్ చేస్తామే తప్ప, పౌడర్ చేయటం కోసం ఎటువంటి ఎక్స్టర్నల్ కెమికల్స్ కానీ ఇటువంటి కానీ ఏమీ అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్గా మిల్క్నే మనం పౌడర్గా కన్వర్ట్ చేస్తాను. ఎప్పుడైతే మనకి లీన్ సీజన్స్ వచ్చినాయో, మనం కానీ మార్కెట్లో కానీ ఎప్పుడైతే లీన్ సీజన్ వచ్చిందో, మిల్క్ షార్టేజ్ ఉన్నప్పుడు ఈ మిల్క్కి వామ్ వాటర్ యాడ్ చేసుకోండి, మిక్స్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈస్గా మిల్క్ రెడీ అవుతుంది. ఈ పౌడర్ అనేది దాదాపు 1.5 years సెల్ఫ్ లైఫ్ ఉంటుంది. 1.5 year మనకి ఎటువంటి చేంజెస్ ఉండవు దాంట్లో. ఈవెన్ మ్యానుఫ్యాక్చర్ అయిన 1.5 year తర్వాత కూడా దాన్ని మనం మిల్క్గా కన్వర్ట్ చేసుకొని కన్జ్యూమ్ చేసుకోవాలి.